హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీఎస్పీ మీడియా. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం అనేది ఇప్పటి వరకు ఒక పెద్ద హెడ్ఏక్గా ఉండేది. ఎందుకంటే ప్రాసెస్ చాలా లెంతీ. మొదట కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి భారీ సోలార్ ప్యానెల్స్ కావాలి. ఆ తర్వాత నీటిని విడగొట్టడానికి చాలా కాస్ట్లీ ఎలక్ట్రోలైజర్ యూనిట్లు ఉండాలి. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా ప్రతి స్టెప్లోనూ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ ఈ మధ్యలో ఉండే ఎలక్ట్రోలైజర్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా హైడ్రోజన్ తయారు చేయగలిగితే జర్మనీకి చెందిన KIT నుండి ప్రోటాన్ అనే స్టార్టప్ ఒక కొత్త ఫోటో రియాక్టర్ ప్యానెల్ ని కనిపెట్టింది. ఇది మామూలు సోలార్ ప్యానెల్ కాదు, ఒక మొబైల్ హైడ్రోజన్ ఫ్యాక్టరీ. ఇది ఫోటో క్యాటలైసిస్ అనే టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ప్యానెల్ తయారీలో ప్లాటినం లాంటి కాస్ట్లీ మెటీరియల్స్ కాకుండా మనకు ఈజీగా దొరికే 3 కీ మెటీరియల్స్ ను వాడుతున్నారు. పాలిమర్ క్యాటలైట్స్. ఇవి సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసి కెమికల్ రియాక్షన్ ని స్టార్ట్ చేస్తాయి. టైటానియం డైఆక్సైడ్. ఇది రియాక్షన్ ను స్పీడప్ చేసే ఒక కామన్ ఆక్సైడ్. రీసైకిల్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్. ప్యానల్ బాడీని వీటితో తయారు చేస్తారు. అందుకే ఇవి చాలా చీప్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఈ మెటీరియల్స్ సన్లైట్ ని ఉపయోగించి నీటి అణువులను నేరుగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ లా విడగొడతాయి. దీనికి ఎటువంటి వైర్స్ గానీ బయట నుంచి వచ్చే కరెంట్ గానీ అసలు అవసరం లేదు. ఇంటి కనెక్షన్ లేని మారుమూరు ప్రాంతాల్లో కూడా ఈ ప్యానెల్స్ ఉంటే చాలు. కంపెనీలు తమకు కావలసిన ఫ్యూయల్ ని అక్కడే తయారు చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీతో పని లేకుండా డైరెక్ట్ గా ఫ్యూయల్ ని తయారు చేయడం అనేది ఒక గ్రేట్ ఇన్వెన్షన్. హైడ్రోజన్ సెక్టర్ లో ఇది నిజంగా ఒక గ్రేట్ రెవల్యూషన్.